ట్రంప్ అంకుల్ కొత్తగా ఒక రూల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు H1B వీసా ఉండే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఎవరికైతే అలొకేట్ అయ్యి ఉంటదో, వాళ్ళు గూడా ఇప్పుడు కంట్రీ వదిలేసి ఎళ్ళిపోండి. మీ టైమ్ వచ్చినప్పుడు. అంటే డిఫరెంట్ వీసా కేటగరీస్ ఉన్నాయి. డీటెయిల్స్‌లో వద్దు. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు లెట్ అస్ సే 2014 వీసా కేటగరీ మీకు గ్రీన్ కార్డ్‌కి ప్రాసెస్ అవుతుందనుకుందాం. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే 2026లో 2014 వీసాది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఈయనేమంటున్నారంటే, ఈ కొత్త రూల్ ఏమంటుందంటే 2015 ఫైలింగ్ చేసున్నావు అనుకో గ్రీన్ కార్డ్‌కి. నీ దగ్గర ఒక టెంపరరీ పర్మిట్ ఉంటది. దాన్ని పట్టుకొని నువ్వు ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ లాగే బతికేస్తుంటావు. నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, నీకు లోన్ ఉంది, కార్ ఉంది, ఈఎంఐ కడుతున్నావు, జాబ్ ఉంది. నీకింకా H1B ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. యూ ఆర్ ఫెయిర్‌లీ అరౌండ్ 38, 40 ఇయర్స్ ఓల్డ్. ఈ కొత్త రూల్ ఏమంటుంది అంటే, ఇప్పుడు నువ్వు 2015 2016 కదా నువ్వు ఫైల్ చేసింది. రైట్ నౌ 2014 నడుస్తుంది. సో, ఇప్పుడు నువ్వు 2015 16 వచ్చాక ఒక 3 ఇయర్సో, 4 ఇయర్సో పడతది. ఇప్పుడు రైట్ నౌ నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయి నీ హోమ్ కంట్రీ ఏదైతే ఉంటదో, యాక్చువల్లీ చెప్పాలంటే అది మన మీదే, ఇండియా మీదే. ఎందుకంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్ ఆఫ్ H1బీస్ మన దగ్గరే ఉంది గ్రీన్ కార్డ్‌కి. ఆల్మోస్ట్ అరౌండ్ 100 ఇయర్స్ పైన వెయిటింగ్ ఉంది. మిగతా ఏ కంట్రీకి ఇంత లిస్ట్ లేదు. బేసికల్లీ మనకే ఇది టార్గెట్. మనల్ని ఇంటికి పోండి. ఇంటికి పోయి అక్కడ ఇప్పుడు స్పెషల్ కేటగిరీలో మిమ్మల్ని పెడతాం. అక్కడ మొత్తం తన్ని చన్ని ఏసి చెక్ చేసి వీడిని లోపల తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకుంటారు. అయితే ఇందులో చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏడ్చేస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. మమ్మల్ని ఇట్లా వెళ్ళిపోమంటే ఎలా అంటే, అంతే. ఫెయిర్ ఎనఫ్ కదా! ఇప్పుడు వాళ్ళకి కావాల్సినన్ని రోజులు మమ్మల్ని వాడుకున్నారు. H1బీ పని అయిపోయింది. H1బీ ఈజ్ ఓవర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తుంటే ఫస్ట్ 100K అండ్ అబోవ్ జాబ్ ఉండాలన్నాడు. ఇప్పుడు 200K అండ్ అబోవ్ జాబ్ కావాలంటున్నారు. ఈ 200Kతో పాటు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. గ్రీన్ కార్డ్ వచ్చేసిందా? వచ్చేసింది. ఐ డోంట్ కేర్. బట్ వచ్చే వాళ్ళకి గూడా ఎళ్ళండి. టైం వచ్చినప్పుడు ఆ గ్రీన్ కార్డ్ గూడా మీ చేతికివ్వరు. ఇదివరకులాగా ఇప్పుడేంటి ఇళ్ళకొచ్చేది గ్రీన్ కార్డ్. ఇప్పుడు ఇళ్ళకి రాదు. అది మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో లెట్ అస్ సే మీరు దుబాయ్‌లో, అబుదాబిలో మీరు ఇమ్మిగ్రేషన్ మీట్ అవుతున్నారు. అక్కడ వాడు మీకు గ్రీన్ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మీ టైం వచ్చింది. మీకు గ్రీన్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీ యూఎస్‌లో మీరు ఎంట్రీ తీసుకుంటున్నారంటే అప్పుడు మీ చేతికి ఆ గ్రీన్ కార్డ్ ఇస్తాడు. వెల్కమ్ హోమ్. చాలా చెప్పాలనుంది.